ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామన్న ప్రణీత్రావు వాంగ్మూలం కలకలం రేపుతుంది. ఈ కేసులో కేసీఆర్ పాత్రపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రణీత్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణలో చెప్పాడు ప్రణీత్రావు. అందులో జడ్జీలు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు ఉన్నారని స్పష్టం చేశాడు. అప్పటి ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు చెప్పారాయన. ట్యాపింగ్ కోసం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉంటూ మానిటరింగ్ చేశాడు ప్రణీత్రావు. ప్రతిపక్షాల డబ్బుని ఎప్పటికప్పుడు పట్టుకుంటూ దాన్ని హవాలా సొమ్ముగా రికార్డులో చూపించినట్లు ప్రణీత్రావు వివరించాడు. అంతేకాదు, ప్రభాకర్ రావు సాయంతో 17 కంప్యూటర్ల సాయంతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపాడు. దీనికోసం 2 లాగర్ రూమ్లలో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు విచారణలో తెలిపాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలియగానే ట్యాపింగ్ ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పినట్లు ప్రణీత్రావు వివరించాడు. ఇక ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్ కు సంబంధించి మొత్తం సమాచారాన్ని ధ్వంసం చేయాలని తమను ఆదేశించినట్లు వివరించాడు. దీంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాతవాటి స్థానంలో ఫిక్స్ చేసినట్లు వివరించాడు ప్రణీత్రావు. 17 కంప్యూటర్ల నుంచి తొలగించిన హార్డ్ డిస్క్లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందని పోలీసులకు తెలిపాడు ప్రణీత్రావు. ఆ 17 హార్డ్ డిస్క్లతో పాటు పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లలో గల డేటాను డిలీట్ చేశామని స్పష్టం చేశాడు. తర్వాత వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపాడు. ముక్కలు చేసిన హార్డ్ డిస్క్లను నాగోల్ మూసారంబాగ్ దగ్గరలో మూసీలో పడవేసినట్లు వివరించాడు ప్రణీత్రావు. అలాగే ట్యాపింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లను ఫార్మాట్ చేసి బేగంపేట నాలాలో పారేసినట్లు ప్రణీత్రావు వివరించాడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసింది.